సేవక ఇలాంటి సమయంలో నన్ను ఒంటరి వాణి చేసి నువ్వు పోవడం నీకు న్యాయమా? మా ఇంటికి నిన్ను చేసిన మా ఇంటికి నేను పోతా. సేవక మనం గరిడాదికి వచ్చినాము గాని ముఖోత్తరములంగా లోపలికి పోలేదు ఇదా ఇంట్లో కూడా పంపించల్లా. ఏమిటి సేవక బాగుందమ్మా తమాషా ఇది. మనం ఏట మరకం పోయి తప్పు చేశాం కదా. ఆయనకు తెలిసినేమి నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, నేను తొట్లేదు. సేవక సెంచులచ్చి మన దగ్గర వచ్చినది కదా, వచ్చి ఆయన వెనక ఉండి వచ్చిందిలే. అయితే నువ్వు ఉండవు. నేను పోతాను మా ఇంటికి. సేవక నేను తప్పు చేశానని నీకు చెప్తుండగా నేను పోతానంటావు, అదేంటి మాటలు? ఓ స్వామి, నువ్వు చేసిండేది ఒకటే తప్పు, అవును, నేను చేసిండేది డబుల్. అదేంటి మాటలు సేవక? అదే ఆ పొద్దు ఏటా మార్గం పిలుచుకొని మీరు స్వామిని ఒక నీ వాడి దాటిస్తామని చెప్పి ప్రమాణం చేసి వచ్చినాము. ఎప్పుడు ఏట మార్గం పోయినప్పుడు? ఆ పొద్దు పోయినా పొద్దు. అవునా? ఈ పొద్దు సుఖనాథుని పిలుచుకొని వచ్చినామంటే అమ్మ ఊరికే ఉంటుందా? ఏమకా ఉంటుంది అమ్మ? నీ బాధ అది ఎవరైనా ఉంటారు. సేవక నేనుండగా నీకెందుకు భయం? నేను ఉండేది అన్నిటికీ ఆడ అడవిలో నన్ను పంపిస్తుంది, ఇప్పుడు ఇంట్లోకి నన్ను పంపిస్తాడు. ఇప్పుడు నువ్వేమి చేస్తావు? దూరకన బంది కట్టుకొని ముఖద్దరం తెరిపించాము, దేవుని నేనే పలకించదు కదా. రెప్పలు దూరం ఎంత బాగుంది రే. ఏమి కొలు విప్పితురా నువ్వు నాకు? నీ దుంప తాగినాని, నీ తాడు తాగినాని, నీ బెల్లం తాగినాని, ఇట్లా కొలిమి రే కొలువు చేయమన్నా కానీ బ్రోకర్ పని చేయమని చెప్పలా. అయితే నాది తప్పు. అడవికి పిలిచినావు సేవక మనం అని చెప్పే మాటలన్నీ దేవి వినుకుంటుంది కాబట్టి నువ్వు దూరకన పలకించము, దేవిని నేనే మాట్లాడతా. సరే ఏమైతుంది కాసింత సరే మాట్లాడలే. అన్నా సైలెంట్. మా ఇంట్లో ఎన్నాళ్ళు కట్టేసేసినారు. ఏం 6 నెలలు అయిపోయి అడుగు పోయి ఎవరన్నా తిక్కలేరని చెప్పి నేనేళ్ళు ఎదులు కట్టేసుకొని ఉంటారమ్మా నాకు ఇట్లా. వాకిలు తీరా స్వామి, నేను వచ్చినాము. ఏ స్వామి పోయ్ స్వామివుడు నువ్వెవడు? ఏ స్వామి సేవక ఎవరెవడు? స్వామివుడు నువ్వెవడు అంటాడు? మనం ఏటా మరకం పోయి 6 నెలలు అయింది కదా. 6 నెలలు అయితే వానికి జీతం బత్తం లేక చాలా కోపకుంటాడు సేవక. జీతం బతం ఇచ్చేస్తాం, వాకిలు తీపిచ్చే. ఇప్పుడు మనం గరిడాదికి పోతానే జీతం నువ్వే ఇస్తావు కదా. వాడి చేతి మనకు పారేసేవాడు ఉద్యోగం మనకు తొందరగా ఇచ్చాం. నేను ఉంటాలే ఇంకా. సరే అమ్మ లాభరా స్వామి, నేను వచ్చినాం రే. రే అమ్మ పనుకుంది రే, అమ్మ అరుగు మీద పనుకుంది. అరుగు మీద పడుకోండి, కిందకి తోపి. కింద దొరికితే కుక్కలు ఉన్నాయిరా. అమ్మకు 3 నెలలు అయింది. అమ్మకు 3 నెలలు. మేము అడుగుకు పోయి 6 నెలలు అయిపోతే ఇంటికాడ 3 నెలలు ఎట్లా రైండేది? ఎట్లా అయింది చూడు. నీకు పెళ్ళి అయిందా? లేదు రే. సరే సేవక మా నాయనకి అయింది. నువ్వు పక్కనము. మీ నాయనకి అయింటే నీకు పెళ్ళి పుట్టినారా? మన ఆటో డ్రైవర్ సరిగా ఉన్నాడు, చూసుకున్నాడు కాబట్టి 3 నెలలు అయింటుంది. అదే నువ్వు పక్కనుండు. ఎవరు ఆయనకి ఏంటి పెళ్ళి? వాళ్ళ ఆయనకి ఏందంట, వాళ్ళ ఆయనకి పెళ్ళి అయిందంట. పెళ్ళి అయింది. మాట్లాడు. అమ్మ తడపు నాకులు తీస్తుంది, చూడేస్తాము. సరే ఏమాత్రి లక్ష్మి అంత వెలుతునగాను సుందైన తైరాదు కాబూడమయ జనమలన చూడవే భూమిలోన యువదారు పుణ్యశ్రీలనే వలదు కోమలేర భూమిలోన ఎవరు లేరు పుణ్యశ్రీని నీ వల్ల కోమలీర నీకు మృగదం కోపమేల వేయవే. అది ఉన్నదానమ్మని నీ కైపుదలారా
శభాష్. ఆ, కలికిట వాటం. ఇకనైనా నా వాడిను కనికిట పాఠం మంగళ జాయుధగారం అది అవురా కలికిట వాటం వలన దేశిక కారణమే వేళ దేశివ కారణమే తాకే వలన దేశిక కలిగిన వాడము వలన దేశిక కారణమే దేశివ కారణమే అడిగ భోగామదే అడిగ భోగామదే కారణమే మది అడిగ భోగామది తెలియలేదు తోడు స్వామి తెలియలేదు తోడు ఎంతన దేశిక ఎంతన దేశిక పరమాత్మానికి బంధములేలను పదరబోసుకోండు స్వామి పదరబోసుకోండు చిన్నప్పుడు తిరిగినప్పుడు కలిగిన వాటం జరిగినప్పుడు కంఠహారములు ఏకోనికి కంఠహారములు ఇచ్చే పెంచులకిచ్చే పెంచులకిచ్చే ఆ కంఠహారముల చెందులకిచ్చి కీర్తి కానుకోండు స్వామి కీర్తి కానుకోండు ఈరలు తెచ్చిరా ఈరలు తెచ్చిరా ఆ దిగురు డాకుల తీరలు తెచ్చిన పామరు గైకున్నవే అదిగో లక్ష్మి గైకున్నవే తీరలు తెచ్చితే తీరలు తెచ్చితే ఆ దిగురు డాకుల తీరలు తెచ్చిన పామరు తీసుకోండు స్వామి తీసుకోండు అది ఆ ఇప్ప పువ్వుల దండలు వేసిన వినదుర వేసినవే నీవు లక్ష్మి వేసినవే దండలు తెచ్చిన దండలు తెచ్చిన అది ఆ ఇప్ప పువ్వుల దండలు వేసిన వినదుర వేసినవే ఆ మల్లె పువ్వుల దండలు వేసిన మగమరి గైకునవే ఇగు లక్ష్మి గైకునవే దండలు తెచ్చినా దండలు తెచ్చినా ఆ మల్లె పువ్వుల దండలు వేసిన మగమలకి కొండు స్వామి మగమలకి కొండు దండ పెరంబుల దండ పెరంబుల